విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు సృజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సాయి కృష్ణ తెలిపారు. విజయవాడ పీవీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆర్ట్, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులు ప్రదర్శించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సృజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సాయి కృష్ణ తెలిపారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ సృజన అనే వినోద్ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము. ప్రతి స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషను, మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఇలాంటివన్నీ కూడా చాలా కామన్గా నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే మా స్కూల్లో వాటితో పాటుగా ఈ సృజన అనే ఎగ్జిబిషన్ని ప్రతి సంవత్సరము కూడా కండక్ట్ చేస్తాము. ఈ సృజన అనే కార్యక్రమంలో బేసిక్గా ఆర్ట్, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ ఇవి ఇక్కడ మేము 430 ఎగ్జిబిట్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగిందండి. ఈ 430 ఎగ్జిబిట్స్ కూడా పిల్లలు వాళ్ళంతా వాళ్ళే కొంతమంది ఒక్కొక్క ఆర్టికల్ చేయడానికి మినిమం 3 to 4 months కష్టపడ్డారు. సో అంటే మా యొక్క ప్రయారిటీ ఏంటంటే ఒక్క అకాడమిక్స్ మీదనే కాకుండా పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్కి దీనికి తోడ్పడటానికి మేము ఈ యాక్టివిటీస్ అనేవి చాలా సహాయపడతాయని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే దిస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ అవర్ సిద్ధార్థ స్కూల్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా స్క్రీన్ టైంకి వీటికి అలవాటు పడుతున్న ఈ రోజుల్లో ఇట్లాంటి సృజనాత్మక నైపుణ్యంతో కూడిన ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం అనేవి చాలా తోడ్పడుతున్నాయి.